నిన్నటి రోజు కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో ఒడ్డే నవీన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తెలిసే విషయమే. ఒక టీడీపీ కార్యకర్తగా పోయిన ఎలక్షన్లో వాళ్ళ నాన్నగారు సర్పంచ్గా టీడీపీ తరఫున సర్పంచ్గా పోటీ చేసి యాక్టివ్గా పనిచేస్తున్న ఒక కార్యకర్త రాబోయే ఎలక్షన్లో మళ్ళీ సర్పంచ్గా పోటీ రైస్లో ఉన్న నవీన్కి కొంతమంది వైఎస్ఆర్ సర్పంచ్గా గెలిచిన వాళ్ళు అనవసరంగా దొంగతనం మింద వేసి అందరూ కలిసికట్టుగా గుమ్మడిగా చేరి మా ఒడ్డే నవీన్ అనే వ్యక్తిని అతి దారుణంగా కొట్టి దొంగతనం మోపారు. అదేవిధంగా పోలీసు వారు అక్కడున్న ఎస్ఐ కేసు పెట్టిన తర్వాత తోలుకొని చాలా ఘోరంగా కొట్టి గోర్లు కానీ పీకే పరిస్థితి చేశాడు ఆ ఎస్ఐ మీద వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. అక్కడ ఉన్న మన తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, కొద్దిగా చర్య తీసుకోవాలి కదా. ఒక టీడీపీలో ఉన్న ఒడ్డెర సామాజిక చెందిన వ్యక్తి ఆ విధంగా చనిపోవడం కారణం ఎవరు అనేది ఒక విధంగా ఆలోచన చేయాలి. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులైనా ఒక లీడర్లైనా లేరా మనకు చెప్పండి. ఒక ఒడ్డెర సామాజిక జరిగితే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మన నారా చంద్రబాబు నాయుడు గారికైనా, హోమ్ మినిస్టర్ అనిత గారికైనా, మన నారా లోకేష్ బాబు గారికైనా ప్రతిదీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం మేము వీడియోల ద్వారా ఫోటో ద్వారా మెసేజ్ పాస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలి. చేయనడలా మా టీడీపీ తరఫున ప్లస్ మా ఒడ్డ కుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న కదిరి నియోజకవర్గంలో తలుపుల మండలంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. అయితే మా ఒడ్డే నవీను పైగా తెలుగుదేశం కార్యకర్త క్రియాశీలుగా ఉన్నందున రేపొద్దున సర్పంచ్గా ఎక్కడ అడ్డం పడతాడనే ఉద్దేశంతో వైసీపీ సర్పంచ్ గతంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన ఈ ఒడ్డే నవీన్ వాళ్ళ నాయన ఓడిపోయినందువలన మళ్ళా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎక్కడ నాకు పోటీ వస్తారని చెప్పేసి కక్షపూర్వకంగా అతని మీద దొంగతనం వేసి వాటిని చాలా హింసలుగా అంటే ఎస్ఐ అరెస్ట్ చేసి అతను తోల్పోయి లాస్ట్గా ఆత్మహత్య చేసుకునే విధానంగా అతన్ని టార్చర్ పెట్టినారంటే ఎంత ఘోరమైన పని అనేది వద్దు ఆలోచించుకోవాలా. వీటిని కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారులు వీటిని నీరు గారుస్తున్నారు. ఇది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. పైగా ఒడ్డెర బిడ్డ అంటే అంత అలుసున బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అవతల అగ్రవర్ణాలు అని చెప్పేసి వాళ్లకు ముద్దాయిలు ఈ పొద్దుడికి 24 గంటల సేపు అయిపోయింది కేసు కట్టి ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. దానికి పూర్తి బాధ్యతుడైన ఎస్ఐని సస్పెండ్ కూడా చేయలేదు. నిన్న డిఎస్పీ వచ్చినాడు, సిఏ వచ్చినాడు. మేము ఆడ ధర్నాలు చేసి అంత ఇది చేస్తే కూడా ఎస్ఐ మీద ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకున్న పాపాన కూడా లేదు. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా, తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుందా? మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం మీడియా ద్వారా కూడా. అధికారులు ఎందుకు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు? ఇప్పుడు కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ సర్పంచ్కి ఆ యొక్క అగ్రవర్ణాలకు కాపలా పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ కాపలా కాస్తున్నారనేది కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇవి మేము తీవ్రంగా మా నాయకుడు మా అధ్యక్షుడు సింగపూర్ పర్వట్లో ఉన్నాడు. ఆయన అది పూర్తి చేసిన ఎమ్మడే ఆ ప్రూఫ్లతో సహా మా అధినేతను కలిసి, హోమ్ మినిస్టర్ అనితాను కలిసి, మా యువ నాయకుడు లోకేష్ బాబును కలిసి, పవన్ కళ్యాణ్ కూడా కలిసి దీని మీద ఏ చర్య తీసుకోవాలనేది కూడా మేము ఇమ్మీడియట్లీ ఇది చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే కొంతమంది పోలీసులు అధికారులు ఈ కేసుని తొక్కిపడేదానికి వారం టైము 10 రోజుల టైము గాలిస్తున్నాము, మాకు ఇంకా దొరకలేదు, వీటిని నీరుగార్చే మాటలు మాట్లాడుతున్నారు తప్ప దానికి న్యాయం చేసే విధానంగా చేయడం లేదు. అధికారులు కొంతమంది వాళ్ళకే వైసీపీ ఈ పొద్దుడికి కూడా మాజీ ఎమ్మెల్యేకి అక్కడున్న సర్పంచ్లకే ఒత్తాసు పలుకుతున్నారనేది
క్షుణ్ణంగా మాకు అర్థమైపోతుంది. అయితే దీన్నైతే మేము వదిలిపెట్టేదైతే లేదు. మా అధినేతతో కూడా చర్చిస్తాం. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అక్కడున్న సర్పంచ్ వాటిని సంబంధించిన మనుషులు, దానికి సంబంధించిన విశ్వనాథ్ రెడ్డి, నరసింహారెడ్డి వీళ్ళంతా ఆ ఊర్లోనే ఉన్నారు. వాటికి మళ్ళీ పోలీసు ప్రొడక్షన్ కూడా ఇస్తున్నారనేది కూడా మా దృష్టికి వచ్చింది. వీటి ప్రూఫ్లతో సహా మా అధినేతకి మేము సమర్పిస్తాము. అయితే ఈరోజా రేపా ఎస్ఐని, దాని పూర్తి బాధ్యతలు ఎస్ఐ హింసలు పెట్టినారు, గోర్లు బీకినారు, ఇష్టం వచ్చినట్లుగా తొల్ల మీద రాళ్ళతో. ఇది కూడా పోస్ట్ మాస్టర్ కూడా కప్పపెట్టినారు కొంతమంది ప్రలోభాల వల్ల. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మాట్లాడితే నీకెందుకయా మేము చూసుకుంటామనే మాట కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇది పూర్తిగా మీడియా ద్వారా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది పూర్తిగా కావాలనే కక్షపూర్వకంగా ఎప్పటికైనా అడ్డము ఈ నవీన్ అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ ప్రకారంగానే ఈ విధంగా చేసినారని చెప్పేసి సున్నంగా అర్థమైపోతుంది. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. తెలుగుదేశం కార్యకర్త ఒక ఒడ్డర బిడ్డకే మాకు రక్షణ లేకపోతే ఇంకా మేము ఏం చేయాలా? ఏ విధంగా ఇది కావాలా? దౌర్జన్యంగా వచ్చి పట్టుకొని పోయి 15 మంది స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళంతా వచ్చి ఆ పిల్లోని కొట్టినారంటే పోలీసులు ఎంత దానికి ఇది చేస్తున్నారనేది కూడా ఒదురి ఆలోచించుకోవాలా. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించేసి ప్రతి ఒక్కరూ సంఘాలు, ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు వచ్చి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజా రేపా ఆ ఎస్ఐని కూడా మాకు ఇంతవరకు కూడా చూపించడం లేదు. ఆ ఎస్ఐ కూడా ఇంతవరకు బాధ్యతరకంగా ఏం చేయాలని, నేను ఏం చేయలేదు అనేది కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది కూడా లేదు. అయితే ఆ ఎస్ఐని కూడా కాపాడేదానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఉన్నంత అధికారులు కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఖచ్చితంగా ఈ రోజా రేపా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే మాత్రం ఈరోజు చూస్తాం, రేపు చూస్తాం, మన్నాడు ఖచ్చితంగా ఎస్పీ ఆఫీసుని ముట్టడిస్తాం. ఒడ్డర బిడ్డలు, టీడీపీ కార్యకర్తలు మొత్తం ముట్టడిచ్చి వాటికి న్యాయం చేసే విధానంగా చిన్న పిల్లోడు, కనీసం అంటే వయసు నాకు తెలిసి 25 ఏళ్ళు కూడా లేవు, ఈ విధంగా బాధ పెట్టి ఇంత అన్యాయంగా ఇంత జరుగుతుంటే కూడా అక్కడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో ఏం కథో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒడ్డర్లు అంటేనే అంత సులుకన అందరికీ. దీన్ని చాలా బాధాకరము. ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే. ఇవి నేను పూర్పులన్నీ ఉన్నాయి హోమ్ మినిస్టర్ అనితమ్మకు, మా అధినేతకి, మా యువ నాయకుడు లోకేష్ బాబుకు కూడా మేము ఇవి చూపించి దాన్ని వాటిని ఏం చేయాలనేది కూడా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఒకటే హెచ్చరిస్తున్న పోలీసు వాళ్ళకి, ఖచ్చితంగా ఈ రోజా రేపా ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలా, లేదంటే ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో భారీ ఉద్యమం రూపంలో ఎస్పీ ఆఫీసు ముట్టడించడం జరుగుతుంది. అనేది త్రూఅవుట్ డిస్టిక్ వైడే కాకుండా స్టేట్ వైడ్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యింది. అసలు ఆత్మహత్య చేసుకునేటువంటి సమాచారం ఏంటంటే, ఇక్కడ కంప్లీట్గా పర్సనల్ గడ్జ్ తీసుకొని ఆ 3rd డిగ్రీ ఇప్పించేసి అంతగా చేయాల్సిన అవసరం, గోర్లు పీకడం కానీ, తర్వాత మోకాలు ఇరగొట్టడం కానీ, అంత టార్చర్ పెట్టేస్తుంటే ఉద్దేశం ఏముంది? ఈ ఉగ్రదాడి చేసినా కూడా ఇలాంటి సిచ్యుయేషన్ చేసేది తక్కువగా ఉన్నా ఈ చిన్న చిన్న విషయాలకి ఎంత దారుణమైన హింసలు ఎందుకు పెట్టారు? దీనికి పాల్పడినటువంటి అధికారులు, సిఐలు అయితేనేమి, ఎస్ఐలు అయితేనేమి, మా పార్టీ తరఫున భారీగా ఖండిస్తున్నాము. మరియు వాళ్ళ ఎస్ఐ పైన ఉన్నతాధికారులు చర్య తీసుకోలేకపోతే మాత్రము మా ఒడ్డెర వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ ముట్టడించే కార్యక్రమం ఉధృతంగా జరుగుతుంది. ఈ విషయానికి సందర్భం ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో మా దగ్గర అధినాయకుడైనటువంటి కూటమి ప్రభుత్వంకి, నారా చంద్రబాబు నాయుడుకి విషయం తెలియజేయడం జరుగుతుంది. తర్వాత జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మా నాయకుడు ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఈ విషయం అంతా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకునే విధంగా మేము ఉధృతమైన ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, కార్యకర్తలు మరి వాళ్ళపైన వీళ్ళకి ఎందుకు ఇంత దారుణమైన సిచ్యుయేషన్ జరిగినప్పటికీ కూడా వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి బాధ్యత వహించినటువంటి ముఖ్యంగా సిఐ కానీ, ఎస్ఐ కానీ, పోలీసులు కానీ ఎందుకు తీసుకోలేదు? ఇంత జరిగినా కూడా, ఆత్మహత్య చేసుకున్నా కూడా ఎంత దారుణమైన హింస పెట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున, మా ఒడ్డెర తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.